చిన్నపిల్లలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, అట్లనే విజయదశమి శుభాకాంక్షలు. బతుకమ్మ ఊర్లలో చేస్తుండే అప్పుడు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా చాలా సంబరంగా ఉంది. ఊర్లలో చేసుకుంటుండే పల్లెలల్లో. అసలుకి అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాలో మన బతుకమ్మ మీరు జరుపుకుంటుంటే మమ్మల్ని చూస్ చేసుకొని నన్ను రవి అన్నని మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ అన్న. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గుడి లేని అమ్మ బతుకమ్మ. ఎవరు ఇంటలేరు, ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంటురా? మన బతుకమ్మ గురించి చెప్పాలంటే గుడి లేని అమ్మ బతుకమ్మ. ఎవరి ఇంట్లో బతుకమ్మ చేసుకుంటే వాళ్ళ ఇల్లే గుడి. సో అంత గొప్ప అరుదైన సంస్కృతి, అంత మంచి సంస్కృతి మనది. దేవతలను పూలతో పూజిస్తారు, ఆ పూలనే మనం పూలతో పూజిస్తాము. ప్రకృతి పండుగ మనది. సో అంత గొప్ప పండుగ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టింది మన బతుకమ్మ. సపట్లు పట్టురే. సో అంత గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ. గర్వంగా చేసుకోదగ్గ పండుగ మన బతుకమ్మ పండుగ. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. మరి పూలు మీరే పెంచి రాలేకుంటే ఏడన కోసుకొచ్చిర్రా? మీరే వేసుకున్నారా ఇంటి ముంగట? కోసుకొచ్చిర్రా? దొంగతనంతోనా అడిగా? కొనుక్కొచ్చిర్రా? ఓకే. ఏదైతే ఏముంది, బతుకమ్మనైతే మస్తు పేర్చిర్రు. నింగి ఎత్తు అంత బతుకమ్మలను పేర్చిర్రు. లింగాన్ని తలపించే రూపం బతుకమ్మది కాబట్టి. సో అంత గొప్ప పండుగ కాబట్టి. అన్న రవి అన్న ఎక్కడికి వెళ్ళిపోయిండు? సో మన బతుకమ్మ పండుగ గొప్ప పండుగ ఎందుకంటారంటే పేదోళ్ళ పండుగ, పెద్దోళ్ళ పండుగ. ఎవరైనా అందరూ చేసుకునే పండుగ ఇది. దీనికి పేదోళ్ళు పెద్దోళ్ళని ఉండరు. అమెరికా నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ ఇది. సో అంత గొప్ప పండుగ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు బతుకమ్మ అంటే తెలవని వాళ్ళు ఎవ్వరు లేరు. బుడ్డ పిల్లలు కూడా వీళ్ళు అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు ఏ మాసంలో ఏదొస్తుంది అని మొత్తం చెప్తారు. చక్కగా మన తెలుగు బట్టలు వేసుకున్నారు మంచిగా. చాలా హ్యాపీగా ఉంది. అమ్మలక్కలందరూ పొద్దున్నే లేచి అంతా బతుకమ్మని పేర్చి మంచిగా రెడీ అయిపోయినట్టున్నారు. బతుకమ్మల కంటే మీరే మంచిగా నగలు చీరలు మంచిగా వేసుకుంటున్నా. అదే మ్యాచింగ్ అంతా. మీ ఆయన గురించిందా, మా ఆయన గురించిందా? ఫైటింగ్ అనమాట. ముచ్చట్ల మీద ముచ్చట్లు. మీ ఆయన ఇంత పెద్దది కొనిచ్చిండా, ఇంత ఖర్చు పెట్టి కొనిచ్చిండా, నేను కూడా కొనుక్కుంటా ఇవాళ. ఏమన్నా కానీ ఎంతన్నా కానీ మా నాయన నెత్తి పీకన్నా జుట్టు పీకన్నా కొనుక్కుంటా అని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీలతో కొనుక్కున్నట్టున్నారు మొత్తం అందరూ. సో ఇండియాలో కొనుక్కున్నారో అమెరికాలో కొనుక్కున్నారో నాకైతే తెలియదు. చాలా బాగుంది. అందరూ కలర్ఫుల్ గా చాలా చక్కగా తయారయ్యారు. అమ్మవారి లెక్క ముగ్గు ముడకలు కూడా మంచిగా పెట్టుకున్నారు అందరూ. పండుగల పబ్బాలకు మాత్రమే తయారవుతారు కాబట్టి ఇక తప్పదులే, మంచిగా రెడీ అవ్వాలి. ఇక్కడైతే జాబ్స్ చేసుకునేటప్పుడు ఏముండదు, వట్టి జీన్స్ టాప్ వేసుకోవడం పోవడం గంతే. సాటర్డే సండే వచ్చిందంటే ఫుల్ పండగే పండగ. అమ్మ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు అందరూ. డోక్రీ ముసలోళ్ళు అందరూ ఇక్కడనే వచ్చినట్టున్నారు ఆ ఊర్లలో కాకుండా. ఇంకొకటి ఏంటంటే ముచ్చట, మేము దారిలో వస్తున్నప్పుడు ఎంత మంచిగా అనిపించిందో. అసలు చెట్లన్నీ మారిపోయినా ఎందుకో తెలియదు. అదే వాళ్ళు వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ చూడనికి చూడసక్కంగా ఉన్నాయన్నమాట. మంచిగా చాలా హ్యాపీ అనిపించింది. 4 సీజన్స్ మీకు? ఏం సీజన్స్ ఏమో. మాకు అక్కడ రోజు అయిపోతుంది, మీకు ఇక్కడ తెల్లారుతుంది. సో మరి హ్యాపీగా ఉంది. పోతుంటారా అందరు మంచిగా ఇండియాకి, లేకుంటే ఈయనే ఉంటారా? పండుగలు కూడా ఈయనే చేసుకుంటారు, అన్ని ఈయనే చేసుకుంటారు. చాలా మన దేశం కాకుండా కూడా
పండుగను మనం